వన్ ఆఫ్ ది బెస్ట్ మెసేజెస్ ఇవ్వబోతున్నాను. నా లైఫ్లోనే ది బెస్ట్ మెసేజ్ ఈరోజు ఇస్తాను, కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా వినాలి. దిస్ ఈజ్ ద మోస్ట్ పర్ఫెక్ట్ అండ్ బెస్ట్ మెసేజ్. అదేంటంటే, దేవుడు మనందరినీ ఎంతో ప్రేమించి ఆయన ఏకైక కుమారుణ్ణి మన కోసం సిలువలో అర్పించి, యేసుక్రీస్తు ఆయన కృపను సిలువలో చూపించి, ఆయన మన కోసమే ఈ లోకంలోకి వచ్చి మరణించి, ఆయన 3 రోజులు సమాధిలో ఉండి మృత్యువును గెలిచి లెగిచి సజీవముగా ఉన్న యేసుక్రీస్తును బట్టి మీ అందరికి వందనాలు. హల్లెలూయా. అయితే ఈ యేసుక్రీస్తు సజీవుడు. హల్లెలూయా. ఈయన ఎవరండి? ఆయన సజీవుడు, ఆయన బ్రతికే ఉన్నాడు. ఆయన చనిపోయిన దేవుడు కాదు, నీ కోసం నా కోసం మరణాన్ని గెలిచి, నువ్వు నేను కూడా ఆ మరణం నుంచి దాటాలని ఆ పునరుద్ధాన శక్తిని నీకు నాకు ఆపాదించిన ఆ యేసు ప్రభువుని ఈరోజు మీకు ఇవ్వబోతున్నాం. హల్లెలూయా. ఈరోజు ఎవరిని ఇస్తున్నాం మీకు? వీఆర్ ప్రజెంటింగ్, వీఆర్ గివింగ్ జీసస్ క్రైస్ట్. ఇది ది మోస్ట్ పవర్ఫుల్ అండ్ పర్ఫెక్ట్ మెసేజ్. అబే ఏం లేదన్నా, అబే ఎప్పుడు చెప్పేదండి ఇదేంటండి అంటే, బైబిల్ మొత్తం మీద ఇదే పర్ఫెక్ట్ మెసేజ్. ఎవరు చెప్పినా ఇదే పర్ఫెక్ట్ మెసేజ్. ఎంత జ్ఞానం చెప్పినా యేసుక్రీస్తును పరిచయం చేయడమే, యేసుక్రీస్తుని బ్రతికి ఉన్న యేసుక్రీస్తుని మీకు ఇవ్వడమే, దట్ ఈస్ ద పర్ఫెక్ట్ యాక్ట్ అండ్ దిస్ ఈస్ ద పర్ఫెక్ట్ మెసేజ్. కానీ మనకి మర్మాలు కావాలి కదండి. ఒక ఆయన ఒకవేళ ఎగ్జాంపుల్గా మరణశిక్ష విధించిన ఒక ఖైదీ ఉన్నాడు అనుకోండి, ఉరేసేస్తారు ఆయనకి ది బెస్ట్ మెసేజ్ ఏంటి? నీ మరణశిక్ష క్యాన్సిల్ అయిపోయిందని. అది ఎన్నిసార్లు చెప్పినా బాగానే ఉంటుంది కదా, దానికి బోర్ కొడుతుందా? బోర్ కొడుతుంది అంటాడు. చెప్పు మళ్ళా, వినాలని ఉంది. ఆ మాట కోసమే ఇంతకాలంగా ప్రతి క్షణం చనిపోతా బతుకుతుంది. ఎందుకంటే నీ శిక్ష క్యాన్సిల్ అయిపోయింది. నువ్వు ఫ్రీగా నువ్వు ఈ సమాజంలోకి నీ పాపమంతా కొట్టేసి, ఇదిగో ప్రెసిడెంట్ గారు నీ మరణ శిక్ష క్యాన్సిల్ చేశారు అనేదే వాడికి మోస్ట్ హ్యాపీయెస్ట్, మోస్ట్ పర్ఫెక్ట్ మెసేజ్. ఒకవేళ క్రైస్తవుడిగా నీకు ఇది నీ హృదయంలో సంతోషాన్ని పుట్టించట్లేదు అనుకో, అంటే మన భక్తిలో ఎక్కడో లోపం ఉందని అర్థం. యేసుక్రీస్తు ప్రభు నిన్ను నన్ను ప్రేమించి, చాలామంది భక్తులను, మన ఒక భక్తుడు చెప్పాడు, యేసుక్రీస్తు ప్రభువు నిన్ను నన్ను ప్రేమించి నీ శిక్షను అతని మీద వేసుకొని, నీకు బదులుగా ఆయన సిలువ యాగము చేసి, నీకు బదులుగా ఆయన మేకులు కొట్టించుకొని, నీకు బదులుగా ఆయన ముళ్ళ కిరీటం పెట్టుకొని, నీకు బదులుగా ఆయన చనిపోయి నిన్ను జీవములోకి నడిపించాడనే మాట ఒక జీవితానికి సరిపడే మాట. హల్లెలూయా. ఎంతకే? ఒక జీవితానికి. కానీ మనం ఎందుకో విన్న మాటే, తెలిసిన మాటే అని దాని ఎడల కొంత న్యూన్యత ఎందుకు ఉంటుందంటే, మన జీవితంలో యేసుక్రీస్తు మనను ప్రేమించినట్టుగా మనం యేసుక్రీస్తును ప్రేమించట్లేదు. అంతే. నీకు ప్రేమ ఉంటే, నీకు నిజంగా ఈ రక్షణ భాగ్యం ఎడల నీకు సంతోషం ఉంటే, ఈ ఒక్క మాట మాట్లాడితే గూస్ బంప్స్ రావాలి. సేవకులు ఎవరైనా, దినకరణ గారిని చూడండి, పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా చాలా దేవునిలో బలంగా వాడబడిన వాళ్ళు ఒక్క మాట చెప్తారు, ఏంటంటే జీసస్ లవ్స్ యూ అంటారు. అంతేనా? జీసస్ లవ్స్ యూ. హీ నోస్ యువర్ హార్ట్, హీ సీస్ యువర్ టీయర్స్.
ఆయన మన పక్కనే ఉన్నాడు. ఆయన నీ ప్రతి బాధను తీర్చగల సమర్థుడైన జీవము గల దేవుడు అంటాడు. అంతే, ఆయన ఇంకేం చెప్పరు. పాల్ యాంగిచ్చో గారు కూడా ఇదే మాట చెప్తారు. కొన్ని లక్షల మంది ఆయన మరి చర్చికి వెళ్తారు. కాబట్టి ఎంత పెద్ద వక్తకైనా మాట్లాడడం రాలేకపోయాడు కన్నా ది పర్ఫెక్ట్ మెసేజ్ ఏంటంటే, ఈరోజు కమ్యూనియన్ సండే రోజుని ఈ దేవుని సన్నిధిలో సంఘంగా మనం తీసుకోబోతుంది ఎవరినంటే జీవము గల యేసుక్రీస్తుని. హల్లెలూయా. నేను నా లైఫ్లో బెస్ట్ మెసేజ్ చెప్తాను, నన్ను చెప్పేశాను, కానీ మీరు ఎవరు రెస్పాండ్ అవ్వలే. అంటే ఇంకా బాగా చెప్పాలన్నమాట. నేను ఇంకా నేనే ప్రిపేర్ అవ్వాలి. ఏది ఏమైనా మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఒక జీవితానికి సరిపడే న్యూస్ ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువు సజీవుడు, ఆయన మరణాన్ని గెలిచిన దేవుడు, కాబట్టే ఆయనకు సమస్తము. హల్లెలూయా. ఇది నిన్ను ఎంకరేజ్ చేయాలా. హీ కెన్ డూ ఎనీథింగ్, హీ కెన్ డూ ఎనీథింగ్. ఆయనకి సర్వశక్తిమంతుడు. ఆయన చనిపోయి లేచేకేమంటే సార్, ఆకాశం మీద భూమి మీద అన్ని అధికారాలు నాకు ఉన్నాయన్నాడు. హల్లెలూయా. ఆల్ పవర్స్, హీ కెన్ డూ ఎనీథింగ్. ఇది మన హృదయంలో ఒక పులకింతలాగా రావాలన్నమాట. నా జీవితంలో ఉన్న ప్రతి శాపాన్ని నా దేవుడు తొలగించి నాకు ఆయన దేవుడుగా నా పక్కన సర్వశక్తిమంతుడిగా నిలబడ్డాడు. హీ కెన్ డూ ఎనీథింగ్ ఇన్ మై లైఫ్. మీ జీవితంలో ఇది అవ్వదు అని ఒక నిరుత్సాహం మీ జీవితంలో ఉంటే, ఆ క్షణాన్నే బ్రతికున్న దేవుణ్ణి చంపేస్తున్నట్టు, సర్వశక్తిమంతుడిని నిర్వీర్యం చేసేస్తున్నట్టు మీ చేతుల్లోనే ఉంది. కాబట్టి ఈ మాట చెప్పినప్పుడల్లా మీ జీవితంలో, మీ హృదయంలో ఒక పులకింత రాకపోతే మళ్ళీ మీరు మీ జీవితాలు చెక్ చేసుకోవాలి. దిస్ ఈజ్ ద బేసిక్ టెస్టింగ్ అనమాట. కూర అలా చూస్తాం కదా, అది. కాబట్టి ఈ విషయాన్ని మీరు హృదయంలో పెట్టుకోండి.